3 మేకులు పీక్కోలేని వాడని, శవమని, మనం చెబుతున్నది శవవార్త అని, ఇది సువార్త కాదు శవవార్త అంటారు. కొందరు మనల్ని రైస్ క్రిస్టియన్స్ అంటారు, ఇంకొందరు జాకెట్ క్రైస్తవులు అంటారు, ఇంకొందరు వేరు పదాలతో వేరు రకాలుగా మనల్ని పిలుస్తారు. పిలవటానికి గల కారణం మీకు తెలుసు. అప్పుడప్పుడు క్రైస్తవ సమాజం నుంచి కూడా ఇవ్వాల్సినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్ రావు, కాబట్టి వాళ్ళని చూసి అలా అంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, శ్రేష్టమైనటువంటి ఈ మార్గం, నిజమైన మానవత అనేటటువంటి ఈ మార్గం, ఆ మార్గానికి మనకున్నటువంటి నిరీక్షణ, ఆ నిరీక్షణకు హేతువు ఇవ్వాలి. హేతువు అడిగినప్పుడు చెప్పాలి, దానికి సరైన ప్రిపరేషన్ ఉండాలి. మనం నడుస్తున్నటువంటి ఈ మార్గం ఇదొక మతం కాదు. క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటం అనంటే, క్రీస్తు అన్న పదం నా పదం తర్వాత నా పేరు తర్వాత నాకు ఏ విధంగా అయితే ఇంటి పేరుందో, అలా జీసస్ అన్న పేరుకు క్రైస్ట్ అనేది ఇంటి పేరు అని అమెరికాలో 48 మంది పిల్లలు ఓటేశారట. 100 మందిలో 100 మందిని అడిగితే 48 మందికి పైగా క్రైస్ట్ బహుశా ఆయన ఇంటి పేరేమో అని చెప్పారట. ఇలాగే ఉంటుంది మన క్రైస్తవ సంఘాల్లో సరైన సిద్ధపాటు, సరైన ఆలోచన పిల్లలకు లేకపోతే. సో యువకులు యువతులు, మీరు తెలుసుకోవాల్సినటువంటి, మీకు ఆల్రెడీ తెలిసిన మళ్ళీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, క్రీస్తు అనంటే అభిషిక్తుడు. దేనికి అభిషేకం చేయబడ్డాడు అనంటే, రాజ్యమును స్థాపించటానికి, దేవుని రాజ్యమును ఈ భూమి మీద కట్టడానికి, దేవుణ్ణి మళ్ళీ మనుషుల మధ్యలోనికి ఒక టెంట్గా, కృపాసత్య సంపూర్ణుడిగా డేరా వేయటానికి. ఆ క్రీస్తును మనం మన హృదయాల్లో ముందు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మత నాయకుడిగా కాదు, మతం స్థాపించిన వ్యక్తిగా కాదు, కేవలం భక్తి శ్రద్ధలు చూపించే దేవుడిగా మాత్రమే కాదు. ఆ దేవుడు రాజు. ఆ రాజుకు ఉన్నటువంటి నియమాలు, ఆ నియమాలను హృదయంలో పటిష్టంగా ప్రతిష్ఠించుకోవాలి. మతం కాదు, ఇది మార్గం. భక్తి మాత్రమే కాదు, బాధ్యతతో కూడిన జీవన విధానం. నమ్మకం మాత్రమే కాదు, నమ్మకత్వం. ఇంగ్లీష్లో అలీజెన్స్ అన్న పదం వాడతారు. ఫెయిత్ ఈజ్ అలీజెన్స్ టు క్రైస్ట్. క్రీస్తు అనేటటువంటి రాజుకు మీ హృదయాలలో అలీజెన్స్ ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. చెప్పిన పనిని, ఇచ్చిన ప్రాజెక్టును సంపూర్ణంగా కంప్లీట్ చేయగలిగినటువంటి, మీ పైన దేవుడు నమ్మగలిగినటువంటి, మీకు ఏదైనా పనిని ఎంట్రస్ట్ చేయగలిగినటువంటి నమ్మకత్వం కలిగి ఉండాలి. దాన్నే క్రీస్తును ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడం అని అంటారు.